క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములకు సంబంధించినటువంటి ఓ సంభాషణ, మన పితరులకు సంబంధించిన ఓ అద్భుతకరమైన చరిత్ర. దేవుని యొక్క వాగ్దానము, ఆయన కృపా కనికరముకు సంబంధించినటువంటి ఓ కీర్తన. ఈ అధ్యాయాన్ని ఓ 4 భాగాలుగా మనం చూడొచ్చు. మొదటి 15 వచనాలు ఓ అంశమైతే, తను పిలిచిన, తను వాగ్దానం చేసిన ప్రజలు స్వల్ప సంఖ్యలో ఉన్న, అటు ఇటు తిరుగులాడుచున్న కనానును వారికి స్వాస్థంగా వాగ్దానం చేసి, జనము నుండి జనమునకు, ఓ రాజ్యం నుంచి మరో రాజ్యానికి తిరుగుతున్న ఈ ప్రజలను నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. అబ్రహాము శారా విషయంలో ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనంలో ఫరోను గద్దించాడు. ఆదికాండం 20వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల్లో అబీమెలెకు రాజును గద్దించాడు. అలాగే ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు విషయానికి వస్తే, దేవుని భయం వారి చుట్టూ ఉన్నందున యాకోబు కుమారులను ఎవరూ తరమలేదట. ఇక ఈ అధ్యాయంలో 16 నుంచి 22 వచనాలు యోసేపుకు సంబంధించిన అంశాలు. ఇవి మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోతున్నాం. అయితే 3-4 అంశాలు టూకీగా చెబుతాను. 105వ అధ్యాయంలో 26 నుండి 37 వచనాలు. ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి మోషేను బట్టి, అహరోను బట్టి, ఐగుప్తులో దేవుడు చేసినటువంటి అనేక అద్భుత సూచక్రియలకు సంబంధించిన అంశాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వాక్యంలోను, 4వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు ఈ అంశాలు మనం చూస్తాం. ఇక 105వ కీర్తనలో 39 నుంచి 45 వచనాల్లో ఐగుప్తు నుంచి తన ప్రజలను తాను బయటికి తెచ్చిన తర్వాత వారి ప్రయాణం అంతట్లో ఎలా తాను తోడుగా ఉన్నాడో, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, వారు ఆహారం అడగగా ఆకాశం నుంచి ఎలాగ మన్నాను కురిపించాడో, లేదా ఏ విధంగా పూరీలను రెప్పించాడో, అలాగే బండ నుండి ఎలాగ జలములను పుట్టించాడో, ఈ అంశాలన్నీ రాయబడి ఉన్నాయి. మన పితరులు ఐగుప్తుకు వెళ్ళటం, మోషేను పంపి ఐగుప్తులు అద్భుతాలు చేయటం, ఐగుప్తు నుంచి వారు బయటికి నడిపించటం, కనానుకు వెళ్తున్న మార్గంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఈ క్రమం అంతా అధ్యాయంలో పొందుపరచబడింది. అయితే కాస్త రెండవ అంశమైనటువంటి యోసేపుకు సంబంధించిన విషయాలు కాస్త ధ్యానం చేద్దాం. 105వ కీర్తన 16 నుంచి 22 వచనాలు. 17వ వచనం మీరు గమనిస్తే, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరు, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమల అన్నిట్లో నుండి తప్పించి, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాను. మీకు అద్భుతకరమైన మాట నేను జ్ఞాపం చేస్తాను. ఈ యోసేపు శ్రమల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన ఒక అద్భుతకరమైన మాట ఏంటంటే, యోసేపును సింహాసనం వరకు శ్రమలు తరిమెను అని, లేదా ఈ శ్రమలు యోసేపును సింహాసనం వరకు తరిమాయి అన్నమాట. తాను తృణీకరించబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు, ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అబద్ధ సాక్ష్యాలు చెప్పి అతన్ని చెరసాల్లో వేయించారు కదా. ఆదికాండం 40వ అధ్యాయంలో 15వ వచనంలో యోసేపు అంటాడు, ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను. ఇక్కడ యోసేపు కలిగినటువంటి శ్రమలన్నిటికీ కారణం అతని దర్శనం. ఓ దర్శనం కలిగినటువంటి దైవజనుడా, విశ్వాసి, గంభీరమైనటువంటి దర్శనం కలిగి ఉన్నాను అంటూ శ్రమలు ఎందుకు సంభవిస్తున్నాయి అనుకుంటున్నావా? ఏ విధము చేతనైనా నీ దర్శనం నుంచి నిన్ను దూరపరచాలని శ్రమలు నీ వెంటపడుతున్నాయి. అయితే ఆ అవివేకపు శ్రమలకు తెలియదు, ఆ శ్రమలే నిన్ను వాగ్దానం దిశగా నడిపిస్తాయని. ఇదిగో యోసేపు జీవితంలో నిశ్చయంగా అదే జరిగింది. అయితే ఇక్కడ అతి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి మరొక మాట ఉంది. కీర్తన 105లో 19వ వచనం చూడండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడే అపవాది అనేక మంది వాగ్దానము, దర్శనం కలిగినటువంటి విశ్వాసులను, సేవకులను పడదురుస్తున్నాడు. దేవుడు పరిశోధించింది, లేదా యోసేపు శోధించబడింది ఆదికాండం 39వ అధ్యాయంలో 11 నుంచి 21 వచనాలు మనం చూస్తాం. ఫరో ఇంట్లో ఉన్న యోసేపు చేస్తుందంతా సఫలమవుతుంది, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడన్న సంగతి పోతీఫరు గ్రహించి అతన్ని అందరి పనివారి మీద పెద్దగా ఉంచాడు.
అయితే అతని భార్య దేవుడు యోసేపుకు తోడై ఉండుట గమనించలేదేమో, కానీ యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండినని మాత్రమే గమనించింది. అందుకు దేవునికి విరోధంగా పాపం చేయమని అతని పలుమార్లు ప్రేరేపిస్తూ అతని వెంటబడింది. అతడు ఒప్పుకోకపోగా అతడే తనను బలవంతం చేయబోయాడని కేకలు పెట్టి అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి అతన్ని చెరసాల్లో వేయించింది. అయితే కీర్తన 105లో 20 నుండి చూడాలి. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను, ప్రజలను ఏలినవాడు అతని విడుదల చేశాను. ఇష్టప్రకారం అతను తన అధిపతులు నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించను. దేవుడు తనతో చెప్పినటువంటి మాట, తనకిచ్చిన దర్శనం నెరవేర్చబడి వరకు ఓపికతో యోసేపు కనిపెడుతూ వచ్చాడు. మొదటగా దర్శనం కొరకు పరలోకపు రాజు యోసేపును పిలిచాడు. తగిన కాలంలో ఆ దర్శనం నెరవేరినట్లుగా భౌతిక సంబంధమైన రాజు యొక్క పిలుపు యోసేపును చెర నుంచి విడిపించింది. ఇప్పుడు వృద్ధాపంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ఐగుప్తులకు వచ్చాడు. 400 సంవత్సరాలకు పైగా అక్కడ మన పితరులు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వారిని అధికంగా హెచ్చించి సంఖ్యాపరంగా విస్తరింపచేసి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. యోసేపు వలె తృణీకరించబడినను, అమ్మివేయబడినను, లేదా నెపములు మోపబడి నిన్ను దోషిగా నిలబెట్టినను, దైవ దర్శనం వైపు చూస్తూ యెహోవాకు విరోధంగా ఈ పాపము చేయకుండా నిరీక్షణ కలిగిన వారిని ఇదిగో యోసేపు వలె ఆయన ప్రజలపైన నాయకులుగా చేస్తున్నాడు. తన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాడు. తన ప్రజల జీవితంలో ఎదురవుతున్నటువంటి కరువు మరణం నుండి తప్పించటానికి వారిని యోసేపు స్థానంలో నిలబెడుతున్నాడు. మీ పిలుపును, మీ దర్శనాన్ని గుర్తించమని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడట్టి కృప మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.